నిన్న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటలు ఇంకా పూర్తి అవ్వకుండానే ఈ మూవీ ట్రైలర్ కు వస్తున్న అనూహ్యమైన స్పందనను చూసి రాజమౌళి తన కలెక్షన్స్ టార్గెట్ ను మార్చుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొదట్లో బాహుబలి 2 1000 కోట్ల కలెక్షన్ టార్గెట్ అని నిశ్చయించుకున్న రాజమౌళి ఇప్పుడు తన టార్గెట్ ను 1500 కోట్ల దిశగా ఫిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడని టాక్. వాస్తవానికి 1500 కోట్ల ఫిగర్ అన్నది అసాధ్యం అయినప్పటికీ అంత భారీ టార్గెట్ ను అనుకుంటే కనీసం 1200 కోట్ల ఫిగర్ కు అయినా వస్తుంది కదా అనే ఆలోచనలలో రాజమౌళి ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పుడు మారిన ఈ లేటెస్ట్ ఫిగర్స్ అంచనాలతో రాజమౌళి తన బాహుబలి 2 ప్రచార ఎత్తుగడలను కూడా పూర్తిగా మార్చివేయాలని నిశ్చయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ రికార్డు అమీర్ ఖాన్ మూవీ పీకేపై ఉంది. ఈ మూవీకి 792 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా తర్వాత రెండో స్థానంలో దంగల్ ఉంది. ఈ మూవీ నోట్ల రద్దు నేపథ్యంలో కూడా దాదాపు 700 కోట్లు వసూలు చేసింది. దీని తర్వాత స్థానం సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్. ఈ చిత్రం 626 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఏ మూవీ 1000 కోట్ల మార్కును అందుకోలేదు. దీంతో అసాధ్యమైన 1000 కోట్ల ఫిగర్ ను ఊహించడమే కష్టమైన ఈ రోజులలో రాజమౌళి ఏకంగా 1500 కోట్ల టార్గెట్ ను తన మనసులో ఫిక్స్ చేసుకున్నాడని వార్తలు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో రాజమౌళి బాహుబలి 2 ప్రచార ఎత్తుగడలపై బాలీవుడ్ చాలా లోతైన విశ్లేషణ చేస్తోంది. ప్రస్తుతం బాహుబలి 2 ట్రైలర్ కు సంబంధించి గంట గంటకు వ్యూస్ లెక్కలు మారిపోతున్నాయి. ఈ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి మార్చుకున్న తన కొత్త కలెక్షన్స్ ఫిగర్స్ ను చేరుకోవడానికి బాహుబలి 2 ను ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్లలో విడుదల చేయడానికి వ్యూహాలు రచిస్తున్నట్టు టాక్. ఈ వార్తలే నిజమైతే బాహుబలి 2 విడుదల తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై తెలుగువాడి ఆధిపత్యం స్పష్టంగా కనిపించబోతోంది. అయితే అటువంటి పరిస్థితులకు బాలీవుడ్ సినిమా రంగం ఎంతవరకు రాజమౌళికి సహకరిస్తుందనే విషయం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.